సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి. ఆ స్కామ్స్కి మాకు ఏ సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అని ఎవరైనా మీకు కాల్ చేసినా, వాట్సాప్లో మెసేజ్ చేసినా, పర్సనల్గా మెసేజ్ చేసినా, టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా, ఫేస్బుక్లో మెసేజ్ చేసినా, ఇందులో అయినా మీకు ఎలా అయినా మెసేజ్ చేసి నేను తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ని, నేను ఆర్ఎన్ని అని చెప్పి ఎవరైనా చెప్తే దయచేసి ఎవరిది నమ్మొద్దు. నా దగ్గర ఎవరు లేరు, నేను ఎవరికి ఫోన్ చేయను. నా దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700014567675 ఈ ఒక్క నెంబరే నా దగ్గర ఉందండి. దయచేసి మీకు ఏదైనా స్కామ్ అయితే ఆ స్కామ్ను మా వరకు తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. ఓకేనా? నేనైతే ఎవరికి ఫోన్ చేయను, నాకు అవసరం లేదు. బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్, చాలామంది A to Z కోర్స్ గురించి అడుగుతున్నారు. సో A to Z కోర్సు మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది A to Z కోర్సులో. మీరు ఎలా ఆఫర్ యూజ్ చేసుకోవాలి, కూపన్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, కూపన్ కూడా అయితే పంపిస్తాం. ఎవరైతే ఫ్రీ ట్రేడింగ్ కోర్సు జీరో టు హీరో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఫ్రీ ట్రేడింగ్ కోర్స్ జీరో టు హీరో అనమాట ఇక్కడ. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఎక్కడ ఉంటుంది? ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లో తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యాక ఇక్కడ ₹1 ఏదైతే ఉందో, ఇక్కడ మీరు నార్మల్గా దీని మీద వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు పే చేయమంటది. అదే మీరు యాప్లోకి వెళ్ళారనుకోండి, వితౌట్ ఎనీ పేమెంట్ మీరు అక్కడ కంటెంట్ వ్యూ చేయొచ్చు. వ్యూ కంటెంట్ మీద క్లిక్ చేసి అక్కడ కోర్స్ అనేది చూడొచ్చు. సో తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ ఉంటుంది, అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, రేపు మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోద్దు. ఓకే, సో ఈరోజు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా అంటే చాలా వర్స్ట్ సినారియో. బట్ నేను ఒకటి చెప్పాను, నిన్న గుర్తుందా? నేను క్లియర్ కట్గా ఒక విషయం చెప్పాను. ఏంటి? మార్కెట్లో ఏమైనా ప్యాటర్న్ కనిపిస్తుందా అంటే ఎస్, నేను ఒకటి చెప్పాను. ఏంటి? ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. ఇప్పుడు మార్కెట్ ఈ రేంజ్లో టైం పాస్ చేస్తుంది, రేపు కూడా ఇంకా టైం పాస్ చేసిందంటే అది మంచిది, వచ్చే రోజుల్లో పైకి వెళ్తుంది. బట్ ఈరోజు ఎంత బాగా కన్ఫర్మ్ చేసిందంటే పైకి వెళ్తానని. ఇక్కడికి వచ్చిందా? ప్రీవియస్ డే హై పైన ఈరోజు టైం పాస్ చేసింది. ఓవరాల్గా ఒక జోన్లో టైం పాస్ చేసింది. సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్. ఇదంతా ఫ్లాగ్ చేసింది, ప్రాపర్ ఫ్లాగ్ చేసింది. ఇప్పుడు హయ్యర్ లెవెల్లో టైం పాస్ చేసింది. ఇప్పుడు పైకి బ్రేక్అవుట్ ఇస్తే మంచి ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను నిఫ్టీ 50 కూడా వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ గురించి చూద్దాం. నిఫ్టీ 50 ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి, దాని గురించి ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ 50 రేపు 25th అండ్ 2nd May 2 స్ట్రైక్ ప్రైస్లు పెట్టుకున్నాను. ఇది కంప్లీట్ ఓపెన్ ఇంట్రెస్ట్. నిఫ్టీ 50 ప్రెసెంట్ మీరు చూస్తే 14.39 CR, 12.29 CR ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, మేజర్ డిఫరెన్స్ లేదు. 22,400లో ఇద్దరు ఉన్నారు. 22,400లో ఇద్దరు ఉన్నారు. ఎలాగా? 22,400లో ఇద్దరు ఉన్నారు అనమాట. ఓకే, అందుకే బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. కాలు ఉంది, పుట్టు ఉంది, బట్ రెసిస్టెన్స్ 22,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, అంటే ఈ లెవెల్. సో దిస్ లెవెల్ ఇది రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తాను, కొద్దిగా ఇలా పెట్టుకుంటాను అంతే. 22,500, 22,480 ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ ఎక్కడుంది? ఇక్కడ నుంచి పడితే మళ్ళీ సపోర్ట్ 22,300లో ఒక సపోర్ట్ ఉంది. సో 22,300 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, నేను కింద ఇది ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను. సేమ్ రేపు ఒకవేళ నిఫ్టీ 50లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే సింపుల్ లాజిక్, 22,480 ఓకే, 22,475 నుంచి 480 ఈ రేంజ్ చూసుకోండి. నెక్స్ట్ 22,300 ఇది ఒక రేంజ్ పెట్టుకోండి. నెక్స్ట్ 22,400 ఇది ఒక రేంజ్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు కన్నేసి ఉంచాల్సింది 22,400 లెవెల్ పైన. ఎందుకు 22,400 లెవెల్ పైన ఎందుకు కన్నేసి ఉంచమంటున్నానంటే, వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు కన్నేసి ఉంచమంటున్నానంటే, ఇక్కడ కాలు ఉంది అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి ఇదే లెవెల్ దగ్గర క్లోజ్ ఇచ్చింది. అక్కడ స్టార్ట్ అయింది, అక్కడే క్లోజ్ ఇచ్చింది. సో 22,400 ఇస్ ఎ కీ లెవెల్. బాగా వినండి, కీ లెవెల్ ఇది. రేపు ఎవరు గెలిస్తే, రేపు మార్నింగ్ 9:30కి ఎవరున్నారు? ఇక్కడ పుట్టు ఉంది అనుకో, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది. కాల్ ఉంది అనుకో, మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది. అంటే సింపుల్గా మీరు ఏం చూడాలంటే 9:30కి సెన్సిబుల్లోకి వచ్చి
ఇలా రెడ్ కలర్ పెద్దది ఉందనుకో మార్కెట్ ఏమవుద్ది కిందకు వస్తుంది. అదే గ్రీన్ కలర్ పెద్దది ఉందనుకో మార్కెట్ ఏమవుద్ది పైకి వెళ్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, నేనేం ప్లాన్ చేస్తాను, నేను ఎలా ట్రేడ్ చేస్తాను, ప్రజెంట్ మేము అందరూ ఆల్గోస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఆల్గోకి ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మాన్యువల్గా నేను ట్రేడ్ చేయాలంటే బయింగ్ చేయను, నేను సెల్లింగ్ చేస్తాను. సెల్లింగ్ ఏం ప్లాన్ చేస్తాను, ఈ రోజు నుంచి నేను సెల్లింగ్ ఎలా ప్లాన్ చేస్తాను, సో దట్ మీరు కూడా సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే 22,000 ఏం చేస్తానంటే నేను రేపు మార్నింగ్ 9:15కి 9:30కి వచ్చి 22,550 ఆర్ 22,600 22,600 సెల్ చేస్తాను పైన. 22,600 అంటే ఈ లెవెల్ సెల్ చేస్తాను, ఈ పైన 22,600 అంటే ఈ లెవెల్ సెల్ చేసుకుని కూర్చుంటాను పైన. ఈ లెవెల్ సెల్ చేస్తాను, కిందేమో 22,200 కాదు, సారీ 22,200 22,200 లెవెల్ సెల్ చేస్తాను. 22,500 22,600 కింద 500. ఇంత దూరంలో ప్రీమియం తక్కువ ఉన్నా సెల్ చేసుకుని కూర్చోండి. 5 రూపీస్ 10 రూపీస్ ఉన్నా మొత్తం జీరో అయిపోతే మీకు ప్రీమియం మొత్తం డికే అయిపోద్ది. రెండు వైపులా మనకి ప్రాఫిట్ వస్తుంది. బట్ ప్రజెంట్ నేను ఆల్గో రన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇవి చేయట్లేదు. ఓకే, బట్ మీరు మాన్యువల్గా చేస్తే ఈ రెండు సెల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ బయింగ్ చేయాలి అంటే నేను చెప్పాను కదా 22,400 కీ లెవెల్, దీని మీద కన్నేసి ఉంచండి. ఎవరుంటే వాళ్ళు పైకి పట్టుకెళ్తారో, ఎవరు గెలిస్తే వాళ్ళు కిందకి పట్టుకెళ్తారు. ఇప్పుడు కాల్ ఉందనుకో కిందకి వస్తుంది, అదే పుట్టు పెరిగిందంటే పైకి పట్టుకెళ్తారు. ఎక్కడి వరకు పట్టుకెళ్తారు 22,500కి, అంటే ఇక్కడ 100 పాయింట్స్ రేంజ్, కిందకి వస్తే మాత్రం 22,300, ఇటు ఒక 100 పాయింట్స్ రేంజ్, మొత్తం 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్. ఒకవేళ రేపు మరీ మార్కెట్ ఎటు ట్రావెల్ చేయకుండా 22,500 నుంచి 400, నెక్స్ట్ 22,350 ఈ రేంజ్లో ఉండిపోయింది అనుకో, కొద్దిగా వాలటైల్ అయిపోద్ది, అంటే మరీ టైంపాస్ చేసేస్తుంది. బట్ మోస్ట్లీ ఏమవుతుంది తెలుసా, రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది మార్కెట్, ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ ఇలా రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది అంతే. ఓకే, సో ఇది నిఫ్టీ 50. నెక్స్ట్ సెన్సెక్స్లోకి వెళ్ళిపోతాం. సెన్సెక్స్ కూడా ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. సెన్సెక్స్ అయితే ప్రజెంట్ నేను ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటున్నాను, మీరు ప్లాన్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇది లెవెల్. ఓకే, ఆ రెసిస్టెన్స్ లెవెల్ 74,100. సపోర్ట్ ఏదైనా పెట్టుకుంటున్నాను అంటే సపోర్ట్ ఇది సపోర్ట్. ఓకే, ఇది సపోర్ట్, అది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకే, అది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఓకేనా, నెక్స్ట్ మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే నేను సింపుల్గా ఒక ప్లాన్ వేసుకుంటున్నాను. ఏం లేదు, ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో సెన్సెక్స్. సో రేపు నా వ్యూ సెన్సెక్స్ సింపుల్ ఏంటి, 74,100. ఓకే, నా వ్యూ సింపుల్, 74,100 పైకి వెళ్తే ఐ విల్ బై ఏ సిఈ కాల్ ఆప్షన్. అదేవిధంగా 73,700 కిందకు వస్తే ఐ విల్ ప్లాన్ ఏ పుట్ ఆప్షన్. మళ్ళీ ఇందులో కూడా ఒక ట్రేడ్ చేయొచ్చు. ఎలాగా, ఒకవేళ 73,700 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అంటే మళ్ళీ ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. అలాగే 74,100 దగ్గర రెసిస్టెన్స్, ఈ రోజులాగే రెసిస్టెన్స్ తీసుకొని పడుతుంది అంటే ఇక్కడ కూడా ఒక పుట్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు అంతే. ఓకేనా, సో దీని పైకి వెళ్తే కాల్ ఆప్షన్, దీని కిందకి వెళ్తే పుట్ ఆప్షన్. ఈ రేంజ్లో ఉంటే రేంజ్లో కూడా ఎలా ట్రేడ్ చేయాలో చెప్పాను. బట్ రేపు సెన్సెక్స్ కొద్దిగా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, చాలు ఇప్పటికి. నెక్స్ట్ నిఫ్టీ 50లో ఈరోజు 5 minutesలో ఎవరున్నారు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మోస్ట్లీ రేంజ్లో ఉండిపోతుంది, రేపు ఏమవుద్ది రేంజ్లో ఉండిపోద్ది అన్నా. ఎందుకు అన్నాను, నిఫ్టీ 50 ఓవరాల్గా టోటల్ ఓఏ చూస్తే 14, ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారని చెప్పానా, అదే ఇక్కడ చూడు 1453 1453 ఓఏ ఉంది, కింద కూడా 1438 ఓఏ ఉంది, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు, మేజర్ డిఫరెన్స్ లేదు. అదే నిఫ్టీ 50 లాస్ట్ 60 minutesలో ఏమైనా చూడండి, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ చేశాడు, లాంగ్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ చేశాడు, మళ్ళీ షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్. మార్నింగ్ ఎవరైతే లాంగ్ బిల్డప్ చేశారో అందులో సగం మంది వెళ్ళిపోయారు, లాంగ్ అన్వైండింగ్ చేశారు అంటే ఎగ్జిట్ చేస్తారు పొజిషన్స్. అంటే ఇప్పుడు ఏమున్నాయి, కొన్ని షార్ట్ పొజిషన్స్ బిల్డప్స్, కొన్ని లాంగ్ పొజిషన్ బిల్డప్లు ఉన్నాయి, అంటే పైన కింద మళ్ళీ సెల్ చేసి కూర్చున్నారు అంతే సింపుల్గా. ఓకే, ఇంకేమీ లేదు. నెక్స్ట్ మీరు ఎవరైనా మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజు మార్నింగ్ వచ్చాను, సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ ఒకటే చెప్పా, దీని పైకి వెళ్తే 48,300 పైకి వెళ్తే కాల్ ఆప్షన్, కిందకు వస్తే పుట్ ఆప్షన్, ఈ లోపల ఉంటే నో ట్రేడింగ్ జోన్ అని చెప్పాను. మార్కెట్ ఇదే రేంజ్లో ఉండిపోయింది. సో అసలు మూమెంటం లేదు,
నేను ఇదే చెప్పా. ఈ లోపల ఉంటే మీరు ఏం చేస్తారు, ట్రేడ్లు దొరుకుతాయేమో అని ఎదురు చూస్తారు. ట్రేడే దొరకలేదు, మూమెంటం లేదు, ఇలాగ ఉండిపోయింది. సో సింపుల్గా ఇక్కడ మీరు లాస్ అవ్వకుండా అయితే ఈరోజు బతికిపోయారు. బట్ ఇలాంటి మార్కెట్లో కూడా ప్రాఫిట్లు సంపాదించుకోవచ్చా అంటే ఎస్, అది ఆల్గో వల్ల సాధ్యం. సో అది నేను చూపిస్తాను ఎలాగో. ఓకే, సో ఇది ఈరోజు అప్డేట్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇది మన ఆల్గో ప్రాఫిట్. అండ్ మన స్టూడెంట్స్ ప్రాఫిట్ కూడా చూపించాలి కదా, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది చూపించాలి కదా. సో ఈరోజు మార్నింగ్ వచ్చాం. నెక్స్ట్ ఇది మార్నింగ్ స్టార్ట్ అయింది ఆల్గో ప్రాఫిట్, ఇంకా అలా ఇది. ఓకే, సో ఇది నా ప్రాఫిట్ ఆల్గో బుక్ చేసుకుని అని చెప్పాను, అది బుక్. దాని తర్వాత ఇగో 2800 ఒక ప్రాఫిట్, నెక్స్ట్ 6974 ప్రాఫిట్, తర్వాత 813 ప్రాఫిట్, తర్వాత 6552 ప్రాఫిట్, ఇది 4106, ఇది 523. నెక్స్ట్ ఇదేమో ఇది కూడా అంతే 2000, ఓవరాల్గా కలిపి 2498 రూపీస్ ప్రాఫిట్. సో నెక్స్ట్ ఇంకేముంది, ఇది 441 ప్రాఫిట్, ఇందులో 196 రూపీస్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ ఇది 2000 లాస్ వచ్చింది డే ఎండ్కి వచ్చేసరికి. బట్ ఇంకొక ప్రాఫిట్ ఫిన్ నిఫ్టీ 1264 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇది 800 5000, ఓవరాల్గా 8000 6000 అనుకోండి. ఇది ఒక 6000 ప్రాఫిట్. ఓకే, సో ఇది మా స్టూడెంట్ ప్రాఫిట్. ఇప్పుడు నా ఆల్గా ప్రాఫిట్ చూపిస్తాను రండి. మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ. ఈ మంత్ నిన్న ట్రేడ్ చేయలేదు, ఈ రోజు 64 రూపీస్ లాస్. మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ ఓన్లీ 2 సార్లు ప్రాఫిట్ ఇచ్చింది. నిన్న ప్రాఫిట్ ఇచ్చింది, నిన్న నేను చేయలేకపోయాను. బట్ ఈ లాసులు చూస్తే ఇది లాసులు, ఇది ప్రాఫిట్లు. ఓకే, ఇది యావరేజ్ స్ట్రాటజీ, మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ యావరేజ్ స్ట్రాటజీ విత్ 2 లాట్స్. ప్రజెంట్ ఈరోజు చేసింది ఓన్లీ 1 లాట్. అండ్ ఫిన్ నిఫ్టీ బెస్ట్ స్ట్రాటజీ, మంచి ప్రాఫిట్లు ఇస్తుంది, కంటిన్యూ స్ట్రీక్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. సో ఇది కంటిన్యూ, ఇది ఒక నో ట్రేడ్, దాని తర్వాత మళ్ళీ నో ట్రేడ్, మళ్ళీ కంటిన్యూ మేము ట్రేడ్లు చేస్తూ వచ్చాం. సో నిన్న నేను చేయలేదు, ఈరోజు 632 రూపీస్ ప్రాఫిట్ విత్ 1 లాట్. అదే 5 లాట్స్ పెట్టుంటే ఈ రోజు కూడా 4000 5000 అదే 3000 ఇలా వచ్చేది. బట్ ఓన్లీ 1 లాట్తో చేశాను, 6632 రూపీస్ ప్రాఫిట్. ఇది 1.2 lakh ఆల్గో, సెల్లింగ్ ఆల్గోస్ ఇవి 1,20,000 ఆల్గో. మీరు చూస్తే ఒకే ఒక లాస్, కంటిన్యూ అన్ని డేస్ ప్రాఫిట్. సెల్లింగ్ ఆల్గో అన్ని డేస్ ప్రాఫిట్. ఈ రోజు కూడా 985 రూపీస్ ప్రాఫిట్. ఓకే, నేను ట్రేడ్ చేయలేదు, నిన్న లాస్ వచ్చింది అనుకుంటా. నేనైతే ట్రేడ్ చేయలేదు, టీం చేశారు, నాకు గుర్తులేదు. బట్ ఈరోజు నేనైతే ట్రేడ్ చేశాను, నేను ట్రేడ్ చేయలే, నా వల్ల అవ్వలేదు. ఓకే, సో ఈరోజు అయితే 986 రూపీస్ ప్రాఫిట్. అండ్ ఇది మా డైవర్సిఫై ఆల్గో విచ్ ఈస్ వెరీ వెరీ సూపర్. అసలు ఇది యాక్చువల్గా 5 lakh ఆల్గో. ఇది 5 lakh అంటే 4,50,000, 5 lakhs యూజ్ అవుద్ది. బట్ చాలా సేఫ్, ఎంత సేఫ్ అంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది. నేను ప్రజెంట్ నా క్యాపిటల్ చూస్తే 4,93,000, 4,85,000 ఇంతే. ఆల్మోస్ట్ 5 lakh దగ్గర యూజ్ చేశాను. ఒకే ఒక లాస్, మిగతా ప్రాఫిట్లు చూడండి, 4,000, 4,000, 4,000, 2,000, 3,000, 9,000, 5,000, 1,600, 1,300, 4,000. సో ఈ రోజు కూడా, ఈరోజు వెడ్నెస్డే 24, ఈరోజు చూస్తే 4,008 ప్రాఫిట్ అనమాట. ఓకే, స్కాల్పింగ్ నేను ఏం చేయలేదు, 1 డే హోల్డింగ్స్ ఏం లేదు, స్వింగ్ ట్రేడింగ్ ఏం లేదు, డెల్టా న్యూట్రల్ కూడా ఏం లేదు, 4x కూడా ఇంకేం లేవు. ప్రజెంట్ అయితే మేము ఆల్గోస్ రన్ చేస్తున్నాం, ఆల్గోసే. ఓకే, ఇంక్లూడింగ్ మీ ఈవెన్ మన 100 రూపీస్ 200 రూపీస్ ప్రీమియం గ్రూప్లో కూడా ఆల్గో ప్రాఫిట్ పెట్టాను. ఓకే, ఇది మా గ్రూప్. ఓకే, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇలా నాలా ఆల్గోస్ రన్ చేసుకోవాలి, అసలు జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ ఆ మైండ్ ఫ్రీగా ఉండి ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే ఆల్గో ఇస్ ద బెస్ట్ అండి. ప్రజెంట్ A to Z కోర్స్లో ఆఫర్ నడుస్తుంది, ఎప్పటి వరకు ఓన్లీ ఇంకొక 2 days నడుస్తుంది. ఎందుకు అంతే, దాని తర్వాత ఇంక ఉండదు. సో మీరు ఏదైనా ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలంటే గ్రాప్ చేసుకోండి. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.